సలార్ లాంటి బ్లాక్ బస్టర్ తో ఎన్నాళ్ళ నుండో ఈగర్ గా వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ అండ్ మూవీ లవర్స్ కి సాలిడ్ ట్రీట్ ఇచ్చాడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్. నాగశ్విన్ డైరెక్షన్ లో చేస్తున్న పాన్ వరల్డ్ సైన్స్ ఫిక్షన్ ఫిలిం కల్కి 2898 AD ఈ సంక్రాంతికి రిలీజ్ అవ్వాల్సింది. కానీ షూటింగ్ డిలే అవడంతో పోస్ట్పోన్ అయింది. లేదంటే ఈ పాటికి కల్కి రికార్డుల వేట మరో రేంజ్ లో ఉండేది. అయితే సంక్రాంతికి సినిమా రిలీజ్ చేయలేకపోయిన మేకర్స్ ఆ పండుగ నాడు ఓ సాలిడ్ అప్డేట్ ఇవ్వబోతున్నారనే న్యూస్ వైరల్ అవుతుంది. బాహుబలి సిరీస్ తర్వాత వచ్చిన సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ సినిమాలు అనుకున్నంతగా ఆడలేదు. దీంతో సలార్ ఆ లోటుని భర్తీ చేసింది. పార్ట్ 2 ఎప్పుడొస్తుందనేది పక్కన పెడితే నాగశ్విన్ కల్కి సైలెంట్ గా షూటింగ్ చేస్తున్న మారుతి సినిమాల పరిస్థితి ఏంటనేదే ప్రశ్న. అయితే సంక్రాంతి సందర్భంగా మారుతి డైరెక్షన్ లో చేస్తున్న మూవీ టైటిల్ అలాగే ఫస్ట్ లుక్ వదులుతామంటూ అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చేశారు. ఇక కల్కి విషయంలోనే క్లారిటీ రావాల్సి ఉంది. కట్ చేస్తే పొంగల్కి సినిమా తీసుకురాలేకపోయాం కాబట్టి ఆ పండగ రోజే కల్కి న్యూ రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేద్దామనే ఆలోచనతో ఉన్నారట మేకర్స్. లేటెస్ట్ బజ్ ఏంటంటే కల్కి సినిమా కోసం మే 9వ తేదీని ఫిక్స్ చేసే ఛాన్సెస్ ఉన్నాయట. ఆ తేదీకి వైజయంతి మూవీస్ బ్యానర్ కి ప్రత్యేకమైన సెంటిమెంట్ ఉంది. 1990 మే 9న టాలీవుడ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ జగదీక వీరుడు అతిలోక సుందరి అనే సినిమా విడుదలైంది. ఇక 28 ఏళ్ల తర్వాత 2018వ సంవత్సరం అదే మే 9న మహానటి రిలీజ్ చేయగా సెన్సేషనల్ హిట్ అయింది. ఇప్పుడు అదే డేట్ ప్రభాస్ ఫిల్మ్ కి కూడా ఫిక్స్ చేసినట్లుగా తెలుస్తోంది. సంక్రాంతికి ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించాలని అనుకుంటున్నారట మేకర్స్. ఇక ఇప్పటికే అందుకు తగ్గట్టు ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయని సమాచారం. దీపికా పదుకొన్ హీరోయిన్ గా నటిస్తున్న కల్కిలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటాని, పశుపతి కీలక పాత్రల్లో కనిపించనున్నారు.